అరే నర్రా ఇంతసేపు లేట్ అవుతుంది పోదాంపా. అరే గంట పెద్ద గొడ్డలు తెచ్చినావేమ్రా? నువ్వు పట్టుకుంటే నీకే లెచ్చలేదు, నేను పక్క ఉన్నా నాకేం లేస్తారా? మా ఇంటికాడ ఉన్న గొడ్డలు తెచ్చినా ఇంకా కొత్తగా ఏమంటున్నావురా? అరే నేనేమన్నారా ఆ గొడ్డలు బరువు ఉందని అది ఎందుకు తెచ్చామని అడిగినా. నువ్వు అడుగుడు తప్పు కాదురా, నేను గొడ్డలు తెచ్చుడు తప్పు. మనం మాట్లాడే కొద్ది పొట్టే కలుస్తుంది కానీ మనం మాట్లాడే. అరే అట్లా దగ్గర మంచి గొడ్డలు ఉందిరా, వాళ్ళ ఇంటికి పోంపా. సరే మరి పోదాం పారా. నడువు పోదాం అన్నా. నైట్ అనుకోలే కట్టెలు పోమని. అరే మీకు తెలియదా రా నాకు మతి మార్పు ఉంటుందని? అరే ఆ మతి మార్పుతో మనం పోదాంపా. సరే తీయే మేము పోతున్నాం. ఆగురా నేను కూడా వస్తా. అరే నాకు మతి మార్పు ఉన్న సంగతి మీకు తెలిసేనా? మళ్ళీ పోతున్నా అంటారేంద్రా? నేను కూడా వస్తా మీతోని. అన్న నీతోటి కాదని మేము పోతున్నామే. ఏ అవురా సరే దామా పో. ఎంత తాగినా ఎక్కలేదు. కట్టెలు పోదామంటేనేమో వీళ్ళు ఇంకా వస్తలేరు. ఏందో ఏమో ఎక్క ఎవరన్నా వచ్చినా అయిపోవు. కొన్ని నైట్ అన్నది తెప్పించుకుందు వాళ్ళు వచ్చేంత వరకు. మీరేంద్రా గాడాగిరు? అగేనా రాడా అన్న చెప్పింది ఆగలేనా కట్టెలు పోదామని. ఇక గిట్లా మర్చిపోతే ఎట్లా నడువు పోదాం. అరే నేను మర్చిపోయినారా, ఆ కాకని కూడా తోలుకోదాం నర్రా మరి. అరే వారి గింత చెప్పారా పోతే గుట్ట కట్టెలు పోవాలంటే మత్తు టైం పడుతుంది, పోవాలి మనం. సరే కానీ నీ దగ్గర గొడ్డలు నాటివానా తీసుకొని పోంపా. గొడ్డలు నా దగ్గర ఎక్కడరా? గొడ్డలు నా దగ్గర లేదని చెప్తే గారా. నువ్వే అంటివానా రాత్రి ఉన్నదని? అరే రాత్రి అన్ననారా తాగినట్టున్నారా, అందుకనే అన్న. సరేగా నీది ఉన్నది గారా, పాపం పరి. ఈ తాగోతంతో మతి మరిపోతో చాలా ఇబ్బంది ఉంది. అరే నడుగురా పోదాము. ఆవన్నాక శత్రుందిగా. శత్రు ఎందుకంటవేంద్రా? వాన పడితే పెట్టుకోనికిరా పెట్టుకోనికిరా. ఓ కాక నీ కథ ఎట్లుందంటే పిల్ల గుట్టక ముందుకే కుళ్ళ గుట్టింది అన్నట్టుంది నీ ముచ్చట. అరే కుళ్ళనో పిల్లనో ఏదో ఒకటి ముందైతే పోదాం పర్రా, లేట్ అవుతుంది. కాకా నాకు కట్ట దొరికింది నాదే. అరే ఆ కట్ట నాదిరా, నేను పెట్టినా ముందే నాకే దొరికింది. నాదిరా నాదే కట్ట ఇచ్చిపెట్టు. నాకే దొరికింది. మా తాత ఎప్పుడో కొట్టిపోయిన కట్టే ఈ కట్టే. ఈ పుచ్చిపోయిన కట్ట కోసం పుచ్చిపోయినట్టు మీరెందుకు కొడుతున్నారు అట్లా? ఎవర్రా పుచ్చిపోయింది? మంచిగా మాట్లాడారా? అరే వారి నిజంగానే ఇది పుచ్చిపోయిందిరా. ఈ కట్ట కూడా ఏ మనిషిరా నువ్వు? నా కాళ్ళు ఎత్త తొక్కి కట్టే పుచ్చిపోయిన కట్టైనా సరే నేనే తీసుకోతా. అమ్మా ఈ మధ్య మరిపోడు కొడుతురేమనుకున్నా, బతికిపోయినా. అరే ఇక్కడ చాలా కట్టెలు ఇడిచిపెట్టినా దర్రా తీసుకోదురు. ఓర్ని ఉన్నారా లేరా ఇల్లు పోయిర్రా, ఎవరు సప్పుడు ఎత్తలేడు. ఎవరు రాకపోతే రాకపోతే నాకైతే మస్తు కట్టెలు దొరుకుతుంది. ఇవన్నీ తీసుకోవద్దు నేనే ఇంటికి. ఏమైందిరా గట్లరు నువ్వు? ఇక ఏమైంది అయిందేమో అని ఉరుకొత్తి. ఓ కట్టెలు బాగా నేర్చినవేమ్రా?
అమ్మ మంచిగా ఇచ్చినావు కానీ కానీ ఇరువిగా నీ ఊకో కాక నేను ఎన్నిసార్లు పిలిచినా ఒక్కదన్నా అన్నారా మీ ఆను లేదు ఊను లేదురా నువ్వైతే ఇరువు నాకు ఆకలి పాడైతుంది తొందరగా పోదాం అరే నర్రా తీసుకోదాం మస్తు బరువు పడేనే కట్టలు ఉన్నారే ఎవరు సపోర్ట్ చేస్తలేరు నేను గిరియానం కడలు దోలాడినా వాళ్ళు దోలాడరే దోలాడలే ఉన్నారా వస్తున్నావు అరే మన ఇద్దరం కలిసి ఒక కట్టెల మోపు చేసినాం రా వాళ్ళు ఎన్ని కట్టెలు చేసిరో మరి ఎన్ని మోపులు చేసిరో అవు కాక వీళ్ళు ఇంకా రాలేదంటే సరే 2 మోపులు చేయొచ్చు అవురా కూరగాయలు బాగా ఎత్తురా పని కట్టెలు బాగా ఎడుతున్నట్టు రే మీరు కట్టెలు తెచ్చినా ఇవేనారా మోపులు తయారు చేసిరు అనుకున్నా నేను ఏ గుట్ట కట్టలేడు గుట్ట కట్టలేలో మీకన్నా గిరి దొరికినాయి ఏం మాట్లాడుతున్నావురా మేము దేలేరా గండిగానం కట్టెలు తెచ్చినాము గుట్టకేమో కట్టెలు లేవా అంటావు నువ్వు నీకేందన్నా మాట చెప్పండి మొత్తం చెప్తారు కట్టలు ఏర్కొచ్చుంటే ఏర్పడుతున్నాడా ఓ ఓ ఏదో 4-5 కట్టెలు తెచ్చి సవాల్ కొడుతున్నావు కట్టలు వచ్చిరా ఏ ఏంద్రా ఉత్తేనే ఊలాడుకుంటూ వచ్చినావు కట్టెలేవురా ఏంద్రా గుట్టంతా తిరుగుతా నీకు ఒకటే కట్ట దొరికినాదిరా గుట్టకొక్క కట్టుంటే నన్ను చెప్పేసుకొని కొట్టు ఇవన్నీ కట్టెలు కావాలా ఏమనుకుంటున్నారు ఇవి ఏ పరి అడవిలో పోయి పెద్ద మోపు తీసుకొస్తా పో నీకు గుట్టకే కట్టెలు దొరకలే కానీ అడవిలో కట్టెలు దొరుకుతాయి నేను కూడా చూస్తా పో ఓ కాక దబాబా కట్టెలు కట్టే అవి మంచికిని పాలు పంచుకుందాము పొద్దుగాల 9 గంటలకు వచ్చినాము 1 అవుతుంది మస్తు ఆకలి పాడవుతుంది దబ్బన కట్టు ఇంటికి పోదాం ఏ కట్టెలు ఎక్కడిరా ఏమో మోపులు కట్టమంటున్నావు మోపులు ఏమేం లేవు కట్టెలు నేను తెచ్చినా మోపు కట్టేది నేనే కట్టుకోవాలి నేనే ఇంటికి తీసుకోవాలి అర్థమవుతుందా ఎందుకు నాకు కట్టెలు ఇవ్వవా ఇప్పుడు ఇవ్వగా నేను ఇంటి వెనక పిండితో చెప్తావు నీ పని పిండితో చెప్పి నేను పొట్టు కొట్టిస్తావు ఓ చెప్పుకోపో నీ పిన్ని చెప్తా నాకేమో భయమారా దాని పని చేస్తే ఒక కోట తాగినంటే ఏ మోపు కడతావా లేకపోతే నువ్వు కూడా పోతావా నా మోపు నేను కట్టుకొని పోతా మరి నీ మోపు నేను కడతా నా గోడలు నేను తీసుకొని పోతా పో నీకు గొడ్డలే ఎత్తలేదు కట్టెలకు వచ్చినావు పెద్ద మోతవారి లెక్క సపడగా పో ఇంటికి పోతున్నా పో నువ్వు అన్నది నా మోపు నేను తీసుకోతా ఎవడేం చేస్తాడో చూస్తా